సిద్దిపేట పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 25న జరిగే ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా మందకృష్ణ మాదిగ పాల్గొంటున్నారని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు తెలిపారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. 27 మండలాల నుండి 30,000 మందిని జన సమీకరణ చేస్తామని చెప్పారు. మల్లనసాగర్ ప్రాజెక్టు భూసేకరణ చేసిన క్రమంలో తనకు తానుగా చితి పేర్చుకొని చనిపోయిన మల్లారెడ్డి కుటుంబానికి, మల్లనసాగర్ నిర్వాసితులకు క్షమాపణ చెప్పి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి నామినేషన్ వేయాలన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డితో కలిసి మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. సిద్దిపేట మెడికల్ కళాశాలను నిర్మించిన స్థలం సర్వే నెంబర్ను సుడా పరిధిలోకి తెచ్చి మిగతా సర్వే నెంబర్లను గ్రామ పంచాయతీ పరిధిలో ఉంచి గ్రామానికి అన్యాయం చేసింది వెంకట్రామరెడ్డి కాదా అని ప్రశ్నించారు. వెంకట్రామరెడ్డి చేసిన తప్పులకు ప్రయత్నం పొంది క్షమాపణ చెప్పి ప్రచారంలో తిరగాలన్నారు. ఉదయం 11 గంటలకి అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్గా పేరుగాంచిన పెద్దలు భారత హోంశాఖ మంత్రులు గౌరవనీయులు అమిత్ షా గారు ఎన్నికల సభకి ముఖ్య అతిథిగా హాజరు కాబోతా ఉన్నారు. సిద్దిపేట పట్టణంలోని డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్నటువంటి గ్రౌండ్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరొక ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు మందకృష్ణ మాదిగ గారు కూడా ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా రాబోతూ ఉన్నారు. మే 13న జరుగుతున్నటువంటి ఎన్నికల సమరాంగానికి, సమరశంఖాన్ని పూరించడానికి గౌరవనీయులు అమిత్ షా గారు సిద్దిపేట పట్టణానికి వస్తూ ఉన్నారు. గతంలో చాలా సంవత్సరాల క్రితం అప్పటి అభినవ సర్దార్ పటేల్గా పేరున్నటువంటి ఎల్కే అద్వానీ గారి సిద్దిపేట సభ తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆ స్థాయి నాయకుడు ఒకరు సిద్దిపేటకి రావడం అనేది ఈ ఎన్నికల సందర్భంగా మేమంతా కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి, అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్త బంధువుల్ని ఈ కార్యక్రమానికి తరలి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం.